హమాస్ పట్ల సానుభూతి చూపెడదాం. హమాస్ అంటే అద్భుతం అందాం. హమాస్ వలన ఏదో దేశం బాగుపడిపోతుందన్నాం. ఎవరిని బాగు చేసింది? హమాస్ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా బాగుపడ్డారా? వాళ్ళు ఎవరైనా మంచి చదువులు చదివారా? వాళ్ళు ఎవరైనా మంచి జీవితాలు అనుభవిస్తున్నారా? ఇజ్రాయెల్ రోజు వెళ్ళి హమాస్ మీద దాడి చేయట్లేదే. అక్కడ ప్రపంచ దేశాలను గెలిపించిన తిండితో తిని బతుకుతున్నారే. ఇజ్రాయెలోడు హమాస్ మీద దాడి చేస్తున్నాడని చెప్తున్నాం. కానీ అదే ఇజ్రాయెల్ మీదన ఇజ్రాయెల్ వాడు హమాస్కి సంబంధించిన పౌరుల మీద దాడి చేస్తున్నాడు. కరెక్ట్. కానీ హమాస్కి సంబంధించిన పౌరుల వాళ్ళు పాలస్తీనా పౌరులు. పాలస్తీనా పౌరుల్ని చుట్టూ పెట్టుకుని ఇజ్రాయెల్ బాంబుల నుంచి కాపాడుకోవడం, లేదంటే ఇజ్రాయెల్ బాంబులు వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోయేందుకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అంటే మనుషుల్నే బాంబులుగా మారుస్తున్నది ఎవరు? మనుషుల్నే విక్టిమ్స్గా మారుస్తున్నది ఎవరు? పాలస్తీనా కదా, హమాస్ కాదా, దాని వెనకాల ఉన్న ఇరాన్ కాదా? అది చర్చించకుండా ఎంతసేపటికి అప్పుడెప్పుడో జరిగింది అంటే, ఎస్ ఒక దేశం ఏర్పడింది, ఆ దేశం ఏర్పడిన తర్వాత దాన్ని తొక్కేయాలనుకున్నప్పుడు ఆ తొక్కేయాలనుకున్నటువంటి దేశం తిరుగుబాటు చేసి తనని తాను రక్షించుకుంటుంటే అదేమో తప్పు అవుతుంది. అదే సందర్భంలో పాలస్తీనా చేస్తున్నది రైట్ అనిపిస్తుంది. ఇదే ఆలోచించాల్సిన అంశం.